పోయిన వారం ఈ వారం ఒకటే, అది పార్ట్ 1, ఇది పార్ట్ 2 కదా. పోయిన వారం కొంచెం గరంగా స్ట్రిక్ట్ గా చెప్పుకున్నాం అనుకుంటా కదా. ఈ వారం కొంచెం నెమ్మదిగా చెప్పుకున్నాం. ఏంటది మరి టాపిక్ ఏంటి? నేనైతే 10 సార్లు పాడింది వాడి ముట్టుకుని చెప్పింది చెప్పి అరిచి గొంతంత ఇట్లా అయ్యేదాకా చెప్పాలి. నేను చెప్పినా నేను మళ్ళీ చెప్పా అంటాను. చూసిన ఇస్తే రాని షార్ పెట్ట. చెప్పండి ఏంటిది టాపిక్? త్వరగా సమాధానం తీసుకొచ్చే ప్రార్థన. మరి పోయిన వారం చెప్పిన దాంట్లో ఏమేమి చెప్పుకున్నాము? ఎట్లా ఉండాలని చెప్పుకున్నాము? వాక్యానుసారమైన స్తుతి ఆరాధన, ఉపవాసము, కన్నీటి ప్రార్థన ఉండాలి అనేది చెప్పుకున్నాము పోయిన వారం. మరి ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాము? మా తండ్రి, మేము నెహెమ్యా ఏమంటున్నాడు? మేము పాపం చేసిన వాళ్ళము, నీకు తిరుగుబాటు చేసిన వాళ్ళము, నీకు లోబడని వాళ్ళము, నీ సేవకుడైన మోషే ద్వారా నువ్వు అనేకము మాట్లాడి నువ్వు చెప్పిన ఆజ్ఞలను మేము తొట్టిల్లిన వారము, మేము పాపము చేసి ఉన్నాము అంటున్నాడు. అని చివరిలో ఇంకొక మాట ఏం పలికిండు? నీ సేవకుడైన మోషేతో నువ్వు ఇచ్చిన మాటను, ఆజ్ఞను నువ్వు జ్ఞాపకం చేసుకో, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. త్వరగా జవాబు తీసుకురావాలంటే ఇంకా సెకండ్ పార్ట్ లో ఏంటిది? పడి ప్రార్థించాలి. ఏంటిది? పశ్చాత్తాపముతో ప్రార్థించాలి. ఎందుకు నీకు సమాధానం వస్తలేదు? ఎంత ప్రార్థించినా పరిస్థితులు మార్చబడతలేదు, ఎంత ప్రార్థించినా కూడా కార్యం జరుగుతలేదు, అద్భుతం జరుగుతలేదు, స్వస్థత కలుగుతలేదు, విడుదల వస్తలేదు, ఎంత ప్రార్థన చేసినా. మరి త్వరగా ప్రార్థించాలి అంటే పార్ట్ 1 లో కొన్ని విన్నాం. మరి పార్ట్ 2 లో 2 విషయాలు చెప్తున్నా నేను. పశ్చాత్తాపముతో హృదయపూర్వకంగా పాపములను అంగీకరించాలి. ఇక్కడ తనను తాను తగ్గించుకొని మేము పాపము చేసిన వారమై ఉన్నాము, నా జనులు పాపం చేసిన వాళ్ళై ఉన్నారు అని మెన్షన్ చేసింది ఇక్కడ నెహెమ్యా. అంతేనా అని మొరబెడుతున్నాడు. నువ్వు ప్రార్థించేటప్పుడు దేని కొరకైనా నీ పాపాలను అంగీకరించి ప్రార్థన చేస్తున్నావా? ఒప్పుకుంటున్నావా? గర్వము డమ్మం కొరకు ఏ కాళ్ళు గట్లుంటే నేను వాళ్ళకంటే కొంచెం బెటర్ గానే ఉన్న ప్రభువా అని అంటున్నావా? ఇట్లా ప్రార్థించే వాళ్ళు కూడా ఉంటారు కదా. సుందరి ప్రార్థన లెక్క ఉండాలి. అసలు ఐఎమ్ నాట్ వర్దీ లార్డ్. నేను ప్రార్థన కూర్చున్న వెంటనే ఫస్టే పలుకుతా నేను, ఐఎమ్ నాట్ వర్దీ టు యువర్ గ్రేస్. నీ కృపకు నేను అర్హురాల్ని కానే కాదు, నీ ప్రేమకు, నీ క్షమాపణకు నేను అర్హురాల్ని కానే కాదు. చిన్నగా కోపము గాని, నోటి మాట గాని ఎక్కడైనా నేను తప్పిపోతే అది ఫస్టే ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి, అది అంగీకరించాలి. లేకపోతే ఏంటిది? తొందరగా జవాబు రాదు. చివరిలో ఇంకొక మాట ఏం పలికిండు? మోషేకు నువ్వు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకోమంటాడు. ప్రభువా, ఆ దినమున నాకు వాగ్దానం ఇచ్చినావు కదా. ఏమని వాగ్దానం ఇచ్చిండు? అనేక జనములకు నిన్ను తండ్రిగా చేస్తానన్నాడు. అనేక జనముల ఎదుట, సమస్త జనముల ఎదుట నీకు పేరును, మంచి పేరును, ఖ్యాతిని ఇస్తానన్నాడు. జనముల ఐశ్వర్యము మీ ఎదురుకు వచ్చునన్నాడు. నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద మోపుడి అని అన్నాడు. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలము నీకు ఇస్తా అన్నాడు. ఇంకేం వాగ్దానం చేశాడు మీకు గుర్తుంటేనే? అసలు మీకు చేసిన వాగ్దానాలు న్యూ ఇయర్ కి ఎగబడి ప్రామిస్ కార్డులు తీసుకుంటారు, ఈ పెయిన్ సర్టిఫికేట్ అని కూడా ఇలా తీసుకుంటారు. చూడండి మీరు, ప్రార్థన పూర్వకంగా కాకుండా. గుర్తున్నాయా? అంటే ఏమర్థం? ప్రార్థన పూర్వకంగా వాగ్దానాలు తీసుకోవాలి. ఇంకా అనేక సార్లు నేను వాక్యం చెప్తున్నప్పుడు కానీ, మీరు వాక్యం చదువుతున్నప్పుడు కానీ ఎన్నో మాటలు దేవుడు మీతో మాట్లాడతాడు కదా. మోషేని ఎత్తుపట్టిండు. మీరు ఎప్పుడైనా చేస్తున్నారా? మా పాస్టర్ అమ్మ పలానా రోజు చెప్పింది ప్రభు, ఇది జరుగుతుంది నీ జీవితంలో అని దేవుడికి గుర్తు చేస్తున్నారా? ఏదైనా నేను చేసిన ప్రవచనం కానీ, మీకు ఎక్కడైనా ఇంకా ప్రార్థనలో ఎవరైనా సేవకులు చేసిన ప్రవచనం కానీ, ఇది మీ జీవితంలో జరుగుతుంది అని సేవకులు ఏదైనా చెప్పింది కానీ గుర్తు చేసే వారిగా ఉంటున్నారా? దేవునికి గుర్తు చేయాలి. దేవునికి మేము గుర్తు చేయాల్సింది ఆయన గుర్తుంటదా అని అనుకోవద్దు. మమ్మీ నాకు 10 రూపీస్ ఇస్తారని పొద్దున చెప్పినావు కదా అని మమ్మీకి ఎందుకు పోయి గుర్తు చేస్తారు మీరు పిల్లలు? ఎవరైనా ఏదైనా చేద్దామని అంటే చేస్తా అని చెప్తే మళ్ళీ పోయి గుర్తు చేస్తాం కదా. ఒకవేళ వాళ్ళు ఆలస్యం చేస్తే, మరి ప్రభు ఆలస్యం చేస్తున్నాడు, నీకు త్వరగా సమాధానం వస్తలేదు, మరి నీకు ఇచ్చిన వాగ్దానాలు అనేకం ఉన్నాయి కదా, మరి నువ్వు గుర్తు చేయాలా లేదా? ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ పార్ట్ లో, సెకండ్ పార్ట్ లో ఉన్నాయని మీరు చెప్పాలి. త్వరగా ప్రార్థనకు జవాబు రావాలంటే ఏమేమి కలిగి ఉండాలి?
వాగ్దానాలు గుర్తు చేసుకోవాలి. వాక్యానుసారమైన స్తుతి ఆరాధన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, పాపములను ఒప్పుకొని పశ్చాత్తాప ప్రార్థన చేయాలి, దేవుడిచ్చిన వాగ్దానములను ఆయనకు గుర్తు చేయాలి. ఇవేంటి? దీస్ ఆర్ ద కీస్ ఫ్రమ్ ద బైబిల్. దేవుడి ఇది వాక్యంలో ఆయన రాయించిన కొన్ని మాటలు. అంటే ఇప్పుడు నేను ఆత్మీయంగా సక్సెస్ అయింది అనుకో, నువ్వు ఎట్లా అయినావు అని అడుగుతారు కదా జనాలు. నేను ఇవి చేసిన అని చెప్తా కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరు? నెహెమ్యా సక్సెస్ అయ్యిండు, దీని తర్వాత సమాధానం పొందుకున్నాడు. నెక్స్ట్ సెషన్స్ లో అప్పుడు చెప్తాను ఇంకా నేను నెక్స్ట్ ఎట్లా సమాధానం ఎంత క్విక్ వస్తుంది అనేది. మనుషుల హృదయం ఇట్లాంటి ప్రార్థన మీరు చేస్తే మనుషుల హృదయం ఎట్లా కరిగించబడుతుంది, ఎట్లా మార్చబడుతుంది అనేది. ఇట్లా ప్రార్థన కలిగిన వాళ్ళు ఎట్లుంటారు తెలుసా? మనుషులను బతిమాలే వారిగా ఉండరు, మనుషులను ప్లీజ్ చేసే వాళ్ళుగా ఉండరు. నువ్వు ఇక్కడ పశ్చాత్తాపడి నువ్వు ఇక్కడ మొరబెడుతుండగా ఉపవాసం కన్నీటి ప్రార్థన ఇక్కడ చేస్తా ఉండగా అక్కడ వాడి హృదయం కలిగించబడుతుంది. ఎవరైతే నీకు విరోధముగా ఉన్నారో, ఎవరైతే నిన్ను ఆపోజిట్ గా నీకు ఉన్నారో, ఎవరైతే నీకు పర్మిషన్ ఇస్తలేరో, ఎవరైతే నిన్ను వెళ్ళనిస్తలేరో, ఎవరైతే అడ్డుకుంటున్నారో, ఎవరైతే ఆటంకంగా ఉన్నారో వారి హృదయము కరిగించబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడు? ఇటువంటి ప్రార్థనను కలిగి ఉన్నప్పుడు. అర్థమైందా? ఇది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాను. ఆన్లైన్ లో ఈ మాటలు వింటున్న వాళ్ళు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. చేయి పైకెత్తండి అందరూ. ఎడమ చేయి హృదయం పెంచుకొని కుడి చేయి పైకెత్తి. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, మేము ఎంతవరకు వాక్యానుసారమైన ఆరాధన స్తుతి లేకుండా బట్టి చేస్తున్నామేమో, నీకు రోదన ధ్వని చేయకుండా, కన్నీటి ప్రార్థన లేకుండా, ఉపవాస ప్రార్థన అనుభవము లేకుండా, పశ్చాత్తాపము పాపముల ఒప్పుకోలు లేకుండా ఉన్నామేమో, వాగ్దానాలను గుర్తు చేసేవారిగా, డిక్లేర్ చేసేవారిగా లేమేమో తండ్రి. ఇది మొదలుకొని మా ప్రార్థనలో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటామని మాటిస్తున్నానయ్యా. నా ప్రార్థనకు నీవు త్వరగా జవాబు ఇస్తావని నమ్ముచు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, ఎంతమంది అయితే హృదయపూర్వకంగా ఈ మాటలు విని అంగీకరించి గర్వము డంబము లేకుండా ఒక యాక్సెప్టెన్స్ తో ప్రభువా నీ రేమా వాక్కును మరి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారో, వారు తీర్మానం చేసుకున్నారో, వారి జీవితంలో అది శ్రమైనా, శోధనైనా, ఇబ్బంది అయినా, లేమైనా, రోగమైన, ఆర్థిక స్థితిగతులైన వారి జీవితాల్లో అతి త్వరగా సమాధానము వచ్చును గాక అని ప్రకటిస్తూ, వారి ప్రార్థనకు త్వరగా జవాబు వచ్చును గాక అని ప్రకటిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.